ఓకే. సో, టుడే మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్. ఓకే. ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్. ఎల్‌సీఎం. ఎల్‌సీఎం అంటే ఏంది? లీస్ట్ కామన్ మల్టిపుల్. రైట్. లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ అంటే ఏంది? అన్నిటికంటే చిన్నదనమాట. స్మాల్. ఓకే. స్మాల్. కామన్ అంటే ఏంది? రెండిట్లో ఉండాలి. ఓకే. సపోజ్ ఇక్కడ నేను సపోజ్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఈ రెండిట్లో కామన్ ఏముంటదంటే ఏం చెప్తాం? మేబీ కలర్ ఉండొచ్చు కామన్‌గా. ఓకే. హైట్ అనేది ఉండొచ్చు. రైట్? ఓకే. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మధ్యలో. ఓకేనా? సో, ఓకే. ఎల్‌సీఎం. ఎల్‌సీఎం అంటే ఏంది? లీస్ట్ కామన్ మల్టిపుల్. రైట్? మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్స్ అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ మల్టిపుల్ అంటే ఏంది? 2 టేబుల్ ఉంది. డబల్ అవునా? లాగా. 2కి మల్టిపుల్ ఏంది అంటే వాట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 2? సో, వాట్ ఈస్ ద మల్టిపుల్ మల్టిపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అని అడిగిననుకో 2కి మల్టిపుల్స్ ఏముంది? ఇప్పుడు 2 వన్స్ ఆర్ 2 కదా! 2. సో, 2 ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 2. ఓకే. 2 ఈస్ ద ఓకే. మల్టిపుల్. ఇంకోటేంది 2 2s ఆర్ 4. అవునా? 4. సో, 4 ఈస్ ద మల్టిపుల్. అవునా? మల్టిపుల్ అవుతుందా? మల్టిప్లై చేస్తే యెస్. వస్తుంది. అవునా? 2తో మనం అవును. దేన్నైతే ఇంటూ చేస్తామో ఇక్కడ 10 అని ఆ! చేస్తాం. సో, 40 ఈస్ ఆల్సో మల్టిపుల్. అవునా? 2 అవును. ఈస్ 5. 5 ఈస్ ఆల్సో మల్టిపుల్. 2 మల్టిపుల్. 5s ఆర్ 10. 5ని ఏమంటారు? 10ని ఏమంటారు? మల్టిపుల్ ఆఫ్ 2 అంటారు. అవునా? మళ్ళీ ఏమంటారు? ఆ! మల్టిపుల్ ఆఫ్ 5 అని కూడా అనొచ్చు. ఓకే. 10 ఈస్ మల్టిపుల్ ఆఫ్ 2, మల్టిపుల్ ఆఫ్ 5. అవునా? ఓకే. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం? మల్టిపుల్ ఆఫ్ 2 అని రాస్తున్నాం. ఓకే. అంటే ఏంది? మళ్ళీ 2 3s ఆర్ 6. అవునా? 6 ఆల్సో మల్టిపుల్. 2 4s ఆర్ 8. 8 ఆల్సో మల్టిపుల్. అవునా? తర్వాత ఏమొస్తది? 10, 12, 14, 16 ఇంకేంటిది? 18, 20. సో, ఓకే. వాట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 2? 2కి మల్టిపుల్ ఏంటిది? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. దీస్ ఆర్ ద మల్టిపుల్ ఆఫ్ వాట్? 2. సపోజ్ నేనిక్కడ ఏం చెప్పాను? ఇంకొక మల్టిపుల్ తీసుకుంటా. ఓకే. వాట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 4? 4 మల్టిపుల్ ఏంటిది చెప్పండి? వాట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 4? 4 వన్స్ ఆర్ 4. 4 ఈస్ ద మల్టిపుల్. అవునా? 4 ఈస్ ద మల్టిపుల్. ఇంకోటి ఏంది? 4 2s ఆర్ 8. అవునా? 4 టేబుల్‌లో వచ్చేవన్నీ కూడా మల్టిపుల్సే. ఓకే. 8 ఈస్ ఆల్సో మల్టిపుల్. చెప్పండి నెక్స్ట్ ఏంటిది? వాట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 4? 12. 4 రైట్. 3 నెక్స్ట్ చెప్పండి. 16. 16, 20. 20. ఆ! 24. ఓకే. 28. ఆ! 32. 36, 40. అవునా? యెస్. సో, దీస్ ఆర్ ద మల్టిపుల్ అనేది ఇప్పుడు ఇక్కడితోని ఎండ్ అవుతదా? 20 తోని ఎండ్ అవుతదా? చాలా ఉంటాయి. అవునా? యెస్. 40 తోని యెస్. ఎండ్ యెస్. అవుతదా? 40 చాలా ఉంటది. అవునా? సో, హ్మ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6. వాట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 6? 6, 12, 6 1 జా 6. 18. 12 అవునా? 18. యెస్. నెక్స్ట్. నెక్స్ట్. 24. నెక్స్ట్ 24. నెక్స్ట్. 30. 30, 36, 36. 42, 42. 48. 48. హ్మ్. 54. 60. ఇలా పోతానే ఉంటది. అవునా? సో, యెస్. దీన్నేమంటారు? మల్టిపుల్ ఆఫ్ 2s అంటారు. మల్టిపుల్ ఆఫ్. దీన్నేమంటారు? మల్టిపుల్ ఆఫ్ 4s అంటారు. దీన్నేమంటారు? ఏమంటారు? మల్టిపుల్ ఎక్కడ? ఆఫ్ 6 అంటారు. అవునా? మల్టిపుల్. యెస్. మల్టిపుల్ ఆఫ్ 6. మల్టిపుల్ ఆఫ్ 6. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, సో, ఇక్కడ ఎల్‌సీఎం అంటే ఏంది మనకు? ఎల్‌సీఎం. ఎల్ అంటే మల్టిపుల్స్ రాసేసాం. అవునా? దేనికి హ్మ్. దేనికి మల్టిపుల్ రాసాము? 2కి, 2కి రాసాం. 4కి, 6కి 4కి, రాసాం. తర్వాత 6కి. ఏంది? కామన్. కామన్ అంటే కామన్. ఏంది? ఈ నాలుగిట్లో ఉండాలి. ఎందులో? 2లో ఉండాలి, 4లో ఉండాలి, 6లో ఉండాలి. కామన్ 6లో ఉండాలి. మల్టిపుల్స్ ఏమున్నాయి ఇప్పుడు? కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? కామన్ మల్టిపుల్ 2 అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ 2 ఉందా? 2 కామన్. లేదు 4 కదా! లేదు. లేదు. ఆ! లేదు. సో, 2 ఈస్ నాట్ కామన్. 4 ఇక్కడ ఉంది. 4 ఇక్కడ ఉంది. 4 ఇందులో ఉందా? యెస్.
లేదు. లేదు. సో, 4 ఈజ్ ఆల్సో నాట్ కామన్. 6 అనేది కామన్. ఇక్కడ ఉంది. ఇక్కడ 6 ఉందా? సో, లేదు. కాదు. 8 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ 8 ఉందా? లేదు. లేదు. సో, దిస్ ఈజ్ ఆల్సో నాట్ కామన్. 10 అనేది ఈస్ నాట్ కామన్. 12 ఇక్కడ ఉంది. హ్మ్. ఇక్కడ 12 ఉంది. హ్మ్. ఇక్కడ 12 ఉంది. అప్పుడు ఈ ఇది 12 ఈజ్ ద కామన్ మల్టిపుల్. అవునా? కామన్ 12 మల్టిపుల్. కామన్ ఓకే. మల్టిపుల్. కామన్ మల్టిపుల్ అంటే ఏంది? కామన్ మల్టిపుల్ అంటే ఏంది? మూడిట్లో ఉంటది. అవునా? కామన్ మల్టిపుల్ ఓకే. అంటే మూడిట్లో ఉంటది. అవునా? 2లో మూడిట్లో ఉంది, 4లో ఉంది, 6లో ఉంది. అవునా? యెస్. కామన్ మల్టిపుల్. ఇంకేముంది చెప్పు? 12 అయిపోయింది. 14 ఉందా? 14, 14 లేదు. 14 లేదు. అవునా? ఇక్కడ ఒకటే ఉంది 14 ఇందులో సిక్స్ లేదు. 16 ఇక్కడ 16 లేదు. ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇందులో ఉందా 16? లేదు. లేదు. సో, లేదు. ఇది కాదు. ఇప్పుడు 18 ఉంది. 18 అనేది ఇందులో ఉంది, ఇందులో లేదు. 20 లేదు. ఉంది. 20 ఇందులో ఉంది, ఇందులో లేదు. ఇందులో ఇందులో లేదు. లేదు. అవునా? సో, ఇక్కడ యెస్. పోసిన 22 వస్తది కదా! నెక్స్ట్ ఇక్కడ. ఆ! 22 ఇందులో లేదు. తర్వాత 24. 24 అనేది 24 ఇందులో ఉంది, ఇందులో ఉంది. అవునా? ఇందులో నెక్స్ట్ ఉంది. ఏమొస్తది? 24. 24 24. తర్వాత ఏమొస్తది? 30 వస్తదా? రాదా? ఆ! వస్తదా? 4 టేబుల్‌లో 30 ఉంటదా? ఉండదు. ఏముంది? ఉండదు. ఉండదు. ఆ! తర్వాత ఏముంది? 36. 36 36 ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. 2 టేబుల్‌లో కూడా వస్తది కదా! వస్తది. సో, 36 ఆల్సో కామన్. సో, ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ రాసాం. మల్టిపుల్స్ రాసేసాము. తర్వాత కామన్ మల్టిపుల్స్ కామన్ రాసేసాము. మల్టిపుల్. ఇప్పుడు లీస్ట్ అంటే ఏంది? లీస్ట్ అంటే లీస్ట్ ఏంటి? స్మాల్ అన్నమాట. అన్నిటికంటే స్మాల్ స్మాల్ ఏంది ఇందులో? 12 12. 12 ఈస్ ద లీస్ట్. ఓకే. 12 ఈస్ ద లీస్ట్. లీస్ట్. ఓకే. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద ఓకే. ఎల్‌సీఎం ఆఫ్ వాట్ ఈస్ ద ఎల్‌సీఎం ఆఫ్ వాట్ ఈస్ ద ఎల్‌సీఎం ఎల్‌సీఎం ఆఫ్ లీస్ట్ 2, కామన్ 4, 6? వాట్ ఈస్ ద ఎల్‌సీఎం ఆఫ్ 2, 4, 6? వాట్? 12. ఏంటిది? 12. 12. 12 12 ఈస్ ద లీస్ట్. సో, ఇప్పుడు మాక్సిమం అనేది 36 ఉంటదా మాక్సిమం? దీని తర్వాత కూడా ఉంటాయి కదా! కామన్ ఉంటాయి. మల్టిపుల్. చాలా అవును. కానీ మనం మాక్సిమం అనేది ఏంది అని చెప్పగలుగుతామా? ఆహా! వి కాంట్ సే మాక్సిమం. అవునా? వి కాంట్ ఆ! సే మాక్సిమం. మాక్సిమం. సే మాక్సిమం. వి కాంట్ ఫైండ్. ఓకే. వి కాంట్ యెస్. ఫైండ్ మాక్సిమం. మాక్సిమం కామన్ మల్టిపుల్. మాక్సిమం కామన్ మల్టిపుల్. మల్టిపుల్స్. బట్ వి కెన్ ఫైండ్ ద మినిమమ్ కామన్ మల్టిపుల్. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ వి కెన్ ఫైండ్. అవునా? సో, వాట్ ఈస్ యెస్. ద లీస్ట్ కామన్ మల్టిపుల్? 12 ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్. అర్థమవుతుందా? ఓకే. ఓకే. ఆ! ఓకే. ఇప్పుడు మనం ఇలా కాకుండా ఇంకొకటి ఇస్తాడు. వాటి ఫైండ్ ఫైండ్ ద ఫైండ్ ద ఎల్‌సీఎం ఆఫ్ 20, 42, 64 అని ఇస్తాడు. సో, దీనికి నువ్వు 20కి మల్టిపుల్ రాసి, 40కి మల్టిపుల్ రాసి, 64కి మల్టిపుల్ రాస్తావా? అవునా? ఆ! సో, అవును. దిస్ ఈస్ ద లాంగ్ మెథడ్. అవునా? 20కి యెస్. మల్టిపుల్స్ ఏంది? 20. ఇది 20, తర్వాత 22 40, 40, 40, 23 60. 60, అవునా? సో, 80. ఇలా రాసుకుంటా పోవాలి. ఇప్పుడు హ్మ్. 20కి నీకు వచ్చింది కాబట్టి చేస్తావు. ఇప్పుడు 42కి ఎలా? ఇది కూడా చాలా వస్తాయి కదా! ఇది అవునా? చాలా వస్తదిది. తర్వాత హ్మ్. 64ది మల్టిపుల్ చేయాలి. 64 2 జా ఎంత? 64, 8 128. అవునా? 128. 64 3 జా 3 4 జా 12. 12 1 2 2 6 జా 12 12 ప్లస్ 1 132. 132 130. కాదు. సో, 12 కాదు. 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 3 12 16 1 1 1 92. సో, ఇలా పోతా ఉంటది. అవునా? సో, మనం ఇలా చేసుకునే దానికి చాలా లాంగ్ మెథడ్. లాంగ్ ప్రొసీజర్. లాంగ్ ఓకే. మెథడ్. లాంగ్ ప్రొసీజర్ ప్రొసీజర్. అండ్ టైమ్ టేకింగ్. అవునా? టైమ్ టేకింగ్. సో, మనకు టేకింగ్. ఎగ్జామ్‌లో ఎంత స్పీడ్‌గా చేయాలి కదా మనకు. అవునా? ఎలా చేయాలి యెస్. ఎగ్జామ్‌లో? స్పీడ్‌గా స్పీడ్‌గా చేయాలి. చేయాలి. అంటే ఏంది? క్వెషన్ అనేది సపోజ్ క్వెషన్ ఉన్నాగానే వెంటనే రీడ్ చేసుకోవాలి క్వెషన్‌ని. సో, అండర్‌స్టాండ్ చేసుకోవాలి. క్వెషన్ ఏం అడుగుతున్నాడు అని. ఓకే. అర్థం చేసుకోవాలి. ఆ! ఫైండ్ ద ఆప్షన్. ఆప్షన్ అండ్ మార్క్ ద ఆప్షన్. వెంటనే మార్క్ చేసేయాలి. అవును. మార్క్ ద ఆప్షన్. మార్క్ ద ఆప్షన్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. మార్క్ చేసేయాలి. ఆ! అండ్ తర్వాత ఏంటిది? గో ఫర్ నెక్స్ట్ క్వెషన్. అవునా? ఓకే. నెక్స్ట్ క్వెషన్. సో, మనం ఎగ్జామ్ హ్మ్. రాసేటప్పుడు మనకేంది? సో, మన ఫోకస్ ఏంది? ఇంట్లో ఏం చేస్తున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారు? అని చూడొద్దు. మన క్వెషన్ ఏంటిది? ఓకే. 2 అవర్స్
ఉంది అంటే 2 అవర్స్ మనం ప్రతి ఒక్క క్వెషన్‌ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. అవునా? ఓకే. సో, ఇప్పుడు మనం ఎల్‌సీఎం కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద ఎల్‌సీఎం? ఎల్‌సీఎం. ఓకే. ఎల్‌సీఎం ఎల్‌సీఎం ఫైండ్ చేయడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. ఓకే. 2 వేస్. ఫస్ట్ ఓకే. మెథడ్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మెథడ్. సో, నెక్స్ట్ మెథడ్ ఏంటిది? డివిజన్ మెథడ్. ఏంటిది? డివిజన్ మెథడ్. ఏదైనా చేయొచ్చు. మనం ఎగ్జామ్‌లో ఆప్షన్ పెట్టు కరెక్ట్ చేయడం నీకు ఎగ్జామ్‌లో క్వెషన్ ఇచ్చి ఆన్సర్ రాయమనడం కాదు. ఓకే. మనకి ఓకే. ఏది ఈజీ మెథడ్‌లో ఉందో అది చేసుకోవాలి. ఓకేనా? అండర్‌స్టూడా? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? అండర్‌స్టాండ్. ఇప్పుడు ఏమన్నాడు? సో, మనకి ఇక్కడ 20ది, 42ది, 64ది కనుక్కోమన్నాడు. అవునా? సో, ఇదే ఆ! తీసుకుందాం. ఇదే తీసుకుందాం. ఏంటిది? 20, 20, 42, 42, 64 అవునా? 64. 42, 64 రైట్. సో, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంది? ప్రైమ్, ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ అంటే ఏంది? ప్రైమ్ పెద్ద నంబర్స్. నంబర్. ప్రైమ్ అంటే ఏమేం నంబర్స్ ఉన్నాయి ప్రైమ్ నంబర్? 2, అంటే చో 3, ఛీ! 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 2, 3 ఇంకా నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమ్? నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 5, 5, 7 7, ఆ! 9 9 ప్రైమ్ నంబరా? 9 ఎట్లా ప్రైమ్ నంబర్ ఉంటది? 9కి పిల్లలు ఉండరా? కాదు. యెస్. యెస్. కాదు. కాదు. 9కి పిల్లలు ఉంటారా? ఉండరా? ఉంటారు. 9 హాస్ చిల్డ్రన్. ఓకే. చిల్డ్రన్ అంటే పిల్లలంటే ఎవరు? ఫ్యాక్టర్స్. ఓకే. ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఓకే. ఉంటది. ఫ్యాక్టర్ అంటే ఏంది? ఫ్యాక్టర్స్ అంటే ఎవరు? పిల్లలు. ఓకేనా? అంటే ఓకే. ఏంది? పిల్లలు లేని వాళ్ళు ప్రైమ్ నంబర్స్. ఓకే. పిల్లలు ఓకే. లేని వాళ్ళు ఓకే. ఎవరు? ప్రైమ్ నంబర్స్. ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ 9 నంబర్. ఉంది. 9కి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎవరెవరు? ఏ ఎవరెవరు? 9 ఉంది. సో, 9 1 ఈస్ ద ఒక పిల్ల. ఓకేనా? నెక్స్ట్ 3 ఓకే. 3 ఎందుకు? 3 3 ఈస్ ద 9. ఓకే. 9 ఈస్ ద 9. ఫ్యాక్టర్. 9తో 3ని డివైడ్ చేసినప్పుడు 3 వన్సా 3 త్రీసా అవునా? 3 3 అనేది ఆన్సర్. యెస్. అవునా? కాబట్టి 3 ఈస్ ద వస్తది. నెక్స్ట్ 4 అవుతుందా? 4 పోదు. 4 వన్సా 4 4 టూసా 8 తర్వాత 6 పోదు. 5 సో 9. 6. సో, దీనికి చిల్డ్రన్ ఉన్నారా? మనకు ఆన్సర్ ఏంటిది? ప్రైమ్ నంబర్ అవ్వాలి అంటే 1 అయినా 1, 9 ఉండాలి ప్రైమ్ నంబర్. ఇంకొకడు వచ్చిండు కదా 3. సో, 9 ఈస్ నాట్ హ్మ్. ప్రైమ్ నంబర్. 9 ఈస్ నాట్ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్. ప్రైమ్ సో, నంబర్. ఇక్కడ ఇప్పుడు మనకేముంది ఓకే. 9. 9 ఈస్ నాట్ ప్రైమ్ నంబర్. నెక్స్ట్ ప్రైమ్ ఏంటిది? నంబర్. 10 ప్రైమ్ నంబరా? 10 ఈస్ నాట్ ప్రైమ్ నంబర్. అవునా? 2 5 ప్రైమ్ ఆర్ నంబర్. 10. యెస్. సో, 11. కాదు. 11 కాదు. ఈస్ ద ప్రైమ్ నంబర్. 11, నెక్స్ట్ 13 తర్వాత 13, 14, 15, 15, 16, 17, 17 ఈస్ ద ప్రైమ్ నంబర్. 18, 18 అంటే 2 టేబుల్‌లో పోతది. సో, 2 టైమ్ రాదు. 19, 19 అనేది ఇందులో 19, పోదు. ఓకే. 19. సో, దీస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్. ఓకే. దీస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్. ఒక్క 2, నిమిషం అండి. 3, 5, 7, ఒక్క 11. నిమిషం. ఒక్క నిమిషం. ఓకే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే. 2, 3, 5, 7 తోనే ఉండాలి. ఓకే. ఇప్పుడు తీసుకో మనకు ఫస్ట్ ప్రైమ్ నంబర్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ ఏంది 20. 20కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి. 20కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంది? 2 టేబుల్‌లో పోతదా? 2 ఎళ్తుంది. 10సా ఓకే. మళ్ళీ 2 5సా 2 5 జా. మనకు రావాల్సింది 2, 2 గాని, 3 గాని, 5 గాని, 7 గాని రావాలి. 1 అయినా ఆ! రావచ్చు. అర్థమైందా? సో, ఓకే. ఇక్కడ 2 వచ్చేసింది, 5 వచ్చేసింది. 2 వచ్చింది, 2 2 వచ్చింది, 5 వచ్చింది, 2 వచ్చింది. అవునా? వచ్చింది, 5 వచ్చింది. హ్మ్. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 5. ఓకే. అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 అంటే 2 టు ద 4. పవర్ 2 ఇంటూ 2 5. అంటే 2. 2 టు ద పవర్ 2 ఓకే. టు ద ఓకే. పవర్ డబుల్ 2 టైమ్. అంటే 2 అనేది ఎన్ని సార్లు వచ్చింది? 1 టైమ్, 2 టైమ్ కాదు. 2, దీని తలకాయ 2 మీద టైమ్. 2 పెట్టేసుకో. ఓకే. ఓకే. ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఏంది? 2 అనేది ఎన్ని సార్లు వచ్చింది? 3 టైమ్స్. 3 టైమ్స్ అంటే 2 తలకాయ మీద 3 2 పెట్టేయి. క్యూబ్. ఓకే. 2 2 క్యూబ్. క్యూబ్ ఆ! అంటారు. యెస్. 2 అనేది 4 టైమ్స్ వస్తే 2 టు ద 2 పవర్ ఆఫ్ ఇంటూ 4.
ఇప్పుడు 4. 5 అనేది ఒకటే వచ్చింది కదా! కాబట్టి దీని హ్మ్. తలకాయ మీద ఏం పెట్టలేదు. అంటే 1 ఏం ఉంటది. అవసరం 5 పవర్ ఆ! 1 అన్నా, యెస్. 5 అన్నా ఒకటే కదా! సో, దీస్ ఆ! ఆర్ ద యెస్. ప్రైమ్ నంబర్. ఇప్పుడు 42కి రాయి. సేమ్ 42కి. ఇప్పుడు 3 టేబుల్‌లో పోతదా 42? పోదు. ఎందుకు పోదు? ప ఎ ఏంది డివిజన్ మెథడ్. 4 + 2 ఆ! ఎంత? 6. 6 6. పోతుందా? 3 2 జా 6. కాబట్టి ఇప్పుడు ఇది 42 కూడా పోతది. అర్థమైతుందా? వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్స్? 2తో డివైడ్ అవ్వాలంటే ఏం రూలు? 3తో అవ్వాలంటే ఏంది? 4తో అవ్వాలంటే ఏంది? 5, 6 7, 8, 9, 10, 11 ఇవన్నీ చెప్పాను గదా! యెస్. ఓకే. యెస్. ప్రాక్టీస్ ఆ! చేయండి. ఓకే. ప్రాక్టీస్ చేస్తే వస్తది. 2తో ఇప్పుడు డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్‌లో 0 గాని, 2 గాని, 4 గాని, 6 గాని, 4 8 గాని, గాని 6 గాని, ఉండాలి. 8 గాని. అవునా? 3తో డివైడ్ యెస్. అవ్వాలంటే ఏంది? ఏదైనా ఒక నంబర్ ఇచ్చాడనుకో ఆ! ఈ సమ్ చేయాలి. హ్మ్. అన్నిటి నంబర్‌ని యొక్క కలపాలి. కలిపినప్పుడు ఎంతో ఓకే. ఒక నంబర్ వస్తది గదా! ఆ! ఓకే. ఆ నంబర్ అనేది 3తో డివైడ్ అయిందనుకో అప్పుడు ఆ! ఈ నంబర్ కూడా డివైడ్ అయితది. అదే గదా! ఇప్పుడు 42 3తో డివైడ్ అవుతదా? రావాలంటే ఏం చేయాలి? 4 + 2 చేయాలి. 4 4 + 2 ఎంత? + 2 6. 6. 6 అనేది 3తో 6 డివైడ్ అయితదా? 3 1 జా, అయితది. 3 2 జా అవుతుంది గదా! ఆ! ఓకే. అంటే ఏంది? 3తో డివైడ్ చేసినప్పుడు ఇట్లనే గదా! 3 2 జా 6 -0 రిమైండర్ 0. రిమైండర్ 0 వస్తే డివైడ్ అవుతుంది గదా! సో, డివైడ్ అవుతుంది. ఇప్పుడు 4 + 2 6 కాబట్టి ఇది డివైడ్ అవుతది. కాబట్టి ఓకే. 6 డివైడ్ అవుతుంది కాబట్టి 42 కూడా డివైడ్ అయితది. ఓకే. ఆ! 3, ఓకే. 3 టేబుల్‌లో అయితది. 2 టేబుల్‌లో గూడా అయితది. 2తో గూడా చేయొచ్చు. అవునా? ఇక్కడ 2 ప్లేస్‌లో ఆ! యూనిట్ ప్లేస్‌లో ఏముంది? 2 ఉంది గదా! 0 2 గాని, ఉంది. 2 గాని, 4 గాని ఉంటే 2తో డివైడ్ అయితది. 2 నుంచి స్టార్ట్ అవును. చెయ్యి. ఓకే. 2తో అవుతుంది. 2తో చేస్తే ఓకే. ఏమొస్తది ఇక్కడ? 2 2 జా, 2 1 జా 2, 2, 2 1 జా 21 అవుతుందా? 20. 3 7 జా ఆ! 21. ఓకే. ఓకే. 21 నాకు ఓకే. రాదు తెలవదు. అంటే 2 + 1, 2 + 1 ఈస్ 3. 3/3 ఈస్ 1. 3తో డివైడ్ 1, అవుతుంది. కాబట్టి 21 అవుతుంది. 3 7 జా ఇప్పుడు ఇక్కడ చూసుకో. ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ 3 7 వచ్చింది. వచ్చింది. అవునా? 7 వచ్చింది. అన్ని ప్రైమ్ ఆ! నంబర్‌లే వచ్చినాయా? యెస్. యెస్. దీన్ని ఎట్లా రాస్తారు? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 వెరీ గుడ్. 7 ఇప్పుడు ఇది దీనికి ప్రైమ్ నంబరు. దీనికి ప్రైమ్ నంబర్ రాసినా, దీనికి ప్రైమ్ నంబర్ రాసినా. మిగిలిన బాకీ ఏముంది? 64. 64 ఇప్పుడు 64కి ప్రైమ్ నంబర్స్ రాయాలి. ఓకే. దీన్ని రాయాలంటే 2 టేబుల్‌లో పోతుందా? యూనిట్ ప్లేస్‌లో పోతుంది. 4 ఉంది గదా! సో, ఆ! పోతది. 2 3 జా, 2 2 జా 6 3 మళ్ళీ 2 జా 6 2 1 జా, 2 6 2 జా 1 జా 2 మళ్ళీ 6 జా 2 8 జా 8 ఓకే. జా 2 4 జా 2 4 జా 2 2 2 జా 2 జా ఎన్నొచ్చినాయి? 2లు 1, 2, 1, 3, 2, 4, 3, 5, 4, 6. 5, సో, 6 2 2 2 ఇంటూ 2 ఇంటూ 2 6 టైమ్స్ అవునా? 20 2 టు ద పవర్ ఆఫ్ 6. 20 పవర్ ఆఫ్ 6 2 టు ద పవర్ ఆఫ్ 6. ఇప్పుడు 6 ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? సో, మనకు ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్‌ది చేస్తే 2 టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 నెక్స్ట్ 2 ఇంటూ 2 3 ఇంటూ ఇంటూ 2 ఇంటూ 7 తర్వాత 7 2 టు ద పవర్ ఆఫ్ 6. ఇప్పుడు మనం ఏం 6 కనుక్కోవాలి? ఎల్‌సీఎం. ఎం ఎల్‌సీఎం కనుక్కోవాలంటే ఇక్కడ ఏం చేసుకోవాలి? 2 ఉంది చూడు. అన్ని ఆల్ ప్రైమ్స్. ఆల్ ఆల్ ప్రైమ్ ప్రైమ్స్ ఆల్ ప్రైమ్స్ ఆల్ ఆల్ ప్రైమ్స్ ఏమేమి వచ్చినాయి ప్రైమ్స్ చెప్పు? 2 వచ్చిందా? 2 వచ్చింది. తర్వాత 3 వచ్చిందా? 3 వచ్చింది. 5 వచ్చిందా? వచ్చింది. 7 వచ్చిందా? 7 వచ్చింది. వచ్చిందా లేదా? 2 వచ్చింది వచ్చి 2 రాసుకున్నా. 3 వచ్చింది 3 రాసుకున్నా. 5 వచ్చింది 5 రాసుకున్నా. 5 7 రాసుకున్నాం. వచ్చింది 7 7 రాసుకున్నా. ఓకే. ఇంకేమైనా వచ్చిందా? రాలేదు. రాలేదు. ఇప్పుడు ఏం చేసుకోవాలి? దీని తలకాయ మీద ఏ నంబర్ రాసుకోవాలి? తలకాయ మీద నంబర్‌లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ! ఎల్‌సీఎం అంటే దీనికి అపోజిట్. ఎల్ అంటే లీస్ట్ గదా! ఎల్‌కి ఆ! లీస్ట్‌కి అపోజిట్ ఏంది? హైయెస్ట్. ఓకే. హైయెస్ట్. హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీనికి ఓకే. 2 పవర్ ఎంతుంది? 2 ఉంది. మళ్ళీ 2 2 పవర్ 1 ఉంది. 2 పవర్ 1 6 ఉంది. ఉంది. హైయెస్ట్ పవర్ 6 ఎంత? ఉంది. 6 హైయెస్ట్ 6 పవర్ 2 6. పవర్ 6 2 2 పవర్ 6 వెరీ గుడ్. ఇప్పుడు 3 ఉంది. 3కి ఎన్ని ఉన్నాయి? 3 ఒకటే ఉంది గదా! 3 పవర్ 1. ఆ! సో, ఇక్కడ 3. 5కి ఎంత? 1 గదా! 1. 7కి 1 ఎంత? ఉంది. 1. సో, 1 థిస్ ఉంది. ఈస్ ద ఎల్‌సీఎం. థిస్ ఈస్ ద ఎల్‌సీఎం. 2 ఎల్‌సీఎం పవర్ 6 అంటే ఎంత? 2 పవర్ 6 అంటే ఎంత? ఇక్కడ వచ్చింది గదా! 2 పవర్ 6 అంటే 32, 64, 32 64 60 అంతే గదా! 64 64కేగా యెస్. చేసింది. యెస్. అవునా? ఆ!
సో అవును 64 ఇంటూ 3 5 ఎంత 3 5 15 15 ఓకే 15 7 ఎంత 15 7 3 105 ఓకే ఇప్పుడు 105 64 ఇంటూ 105 చేస్తే దట్ ఈస్ అన్ ఎల్సిఎం. ఆ మూడిట్లో కామన్ ఉంటది. ఎందులో ఉంటది? మూడిట్లో కామన్ ఉంటది. కామన్ 64 ఉంటది. ఓకే. సి 4 ఓకే 4 5 ఎంత 20 డైరెక్ట్ 20 రాసుకోవచ్చు. 20 ఇక్కడ 0 ఉంది కదా 4 420 ఇంటూ 6 5 ఎంత 30 డైరెక్ట్ 30 రాసుకోవచ్చు. అవునా 6 సో ఎంత 6 0 2 0 7 2 6 దిస్ ఈస్ ద 7 6 ఎల్సిఎం. ఓకే దిస్ ఈస్ ద ఎల్సిఎం. 6720 ఓకే నెక్స్ట్ మెథడ్ ఓకే ఏం చెప్పాను నేను? నెక్స్ట్ మెథడ్ ఏం చెప్పాను? డివిజన్ డివిజన్ మెథడ్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంది? డివిజన్ డివిజన్ మెథడ్. మెథడ్ ఎగ్జామ్ లో వాడు ఇస్తాడు ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఓకే ఇస్తాడు. వాట్ ఈజ్ అన్ ఎల్సిఎం అని అంటాడు. ఎల్సిఎం ఏంటి అని అడుగుతాడు. ఎల్సిఎం అంటే ఏంది? ఇప్పుడు ఆల్ ప్రైమ్స్ ఏంటిది? ఆల్ ప్రైమ్ ఆల్ ఆల్ ప్రైమ్స్ ప్రైమ్స్ ఆల్ ప్రైమ్స్ హైయెస్ట్ పవర్. హైయెస్ట్ ఆల్ హైయెస్ట్ ప్రైమ్స్ పవర్ హైయెస్ట్ పవర్ హైయెస్ట్ పవర్. పవర్ ఇప్పుడు ఏం ప్రైమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏం చేయాలి? సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఆల్ పవర్స్ ఆల్ ప్రైమ్స్ ప్రైమ్ హైయెస్ట్ హైయెస్ట్ పవర్ ఏంటిది? పవర్స్ హైయెస్ట్ పవర్ హైయెస్ట్ పవర్. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఇంకో మెథడ్ ఏంది? డివిజన్ మెథడ్. ఇంకో డివిజన్ మెథడ్ మెథడ్ ఏంది? డివిజన్ మెథడ్. ఇంకో మెథడ్ ఏంది? డివిజన్ డివిజన్ మెథడ్ మెథడ్. డివిజన్ మెథడ్ ఇందులోనే ఈ మెథడ్ లోనే ఎక్కువగా చేస్తారు. ఓకే సో డివిజన్ మెథడ్ అంటే ఏంది? ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? 20 42 64 20 42 64 64. ఇప్పుడు ఈ చూసుకోవాలి. ఏదైనా 2 నెంబర్ చూసుకుంటే చాలు. ఏదైనా 2 నెంబర్లు ఏదైనా టేబుల్‌లో పోయిందనుకో, ఆ టేబుల్ ఇక్కడ రాసుకోవాలి. 2 ఎన్నిసార్లు పోతది? 10 టైమ్స్. అవునా? 2 10 ఎన్నిసార్లు 10 టైమ్ పోతది? 2 2 జా 2 1 జా 2 2 1 జా ఎన్నిసార్లు? 64లో హాఫ్ ఎంత? 32 32 అవునా? ఇవన్నీ సగం అవుతాయి. 20లో హాఫ్ 10, 42లో హాఫ్ 21, 64లో హాఫ్ 32. 32 మళ్ళీ ఇది 2 టేబుల్‌లో పోతదిగా. ఇది కూడా 2 టేబుల్‌లో పోతది కదా! పోతుంది దీన్ని 2 టేబుల్‌లో రాసుకోవాలి. 2 5 జా మళ్ళీ ఇది 21 పోతదా? పోదు 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 కాబట్టి డైరెక్ట్ 21 అని రాసుకోవాలి. ఓకే. ఇది పోతుందా 32? పోతుంది కాబట్టి ఎన్నిసార్లు పోతది? 16. 16 టైమ్స్ అర్థమవుతుందా? ఇప్పుడు తీసుకో. మళ్ళీ ఇప్పుడు ఇది 5 ఇది ఏ టేబుల్ అయినా పోతదా? పోదు 5 ఓన్లీ 5 టేబుల్ లోనే పోతుంది. 5 టేబుల్ ఎట్లా పోతది? యూనిట్ ప్లేస్ లో 1 5 0 గాని 5 ఉండాలి కదా! ఎంతొస్తది? పోతుందా? ఒక్క నిమిషం ఆగండి. ఎవరో జాయిన్ అవుతుంది. ఓకే. ఇది పోతుందా చెప్పండి? ఇక్కడ పోదు. సో ఇక్కడ స్టాప్ చేసేయాలి. ఓకే. ఏ టేబుల్‌లో అయినా పోతుందా 5 అనేది? 5 పోదు. 21 పోదు. 16 అనేది పోదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? 2 ఇంటూ 5 ఇంటూ 21 ఇంటూ 16 అంతే. ఇక్కడ వరకే స్టాప్ ఇగ. అర్థమవుతుందా? ఏదైనా 2 పోవాలి. ఏదైనా 2 పోతుందా? ఇది 5 టేబుల్‌లో 21 అంటే 3 టేబుల్‌లో పోతది. ఇది 16 అనేది 3 టేబుల్‌లో పోతదా? పోదు. 5 పోదు. ఓకే. సో ఇక్కడ మనం స్టాప్ చేసేయాలి. రైట్? దిస్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు ఎంత? 2 2 జా ఎంత? 4 4 5 జా 20 20 ఇంటూ ఇది చూసుకో 21 ఇంటూ 16 ఎంత? 6 12 21 అవునా? 6 3 3 ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇంటూ 20 అవునా? ఇక్కడ 20 వచ్చిందా? సో ఇంటూ 20 20 చేస్తే ఏమొస్తది? ఈ 0ని వదిలేసేయండి. 2 6 12 12 1 2 3 6 6 ప్లస్ 1 6 ప్లస్ 1 7 2 3 6 ఇప్పుడు ఇక్కడ 0 వచ్చిందా? 0 పెట్టుకోండి. సో 2760 ఇస్ ద ఆన్సర్. ఇంతకుముందు ఏమొచ్చింది? 2760 వచ్చిందా లేదా? వచ్చిందా? అర్థమైందా?
రైట్. ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 4 8 2 4 8 ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్. ఎన్నిసార్లు? 2 1 జా 2 4 జా 2 4 జా. మళ్ళీ ఏ టేబుల్లో పోతుంది? ఎంత? 2. 2 టేబుల్ 1 2 1 2 రైట్. సో ఇప్పుడు అన్ని ఇంటూ చేసుకుంటే ఏమవుతుంది? అన్ని ఇక అయిపోయింది, స్టాప్. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 2 1 1 ఇంటూ ఇంటూ 1 అని రాసుకోవద్దు. 2 ఇంటూ 2 4 4 2 జా 8 8 ఈజ్ ద ఎల్సిఎం. 8 8 ఈజ్ ద ఎల్సిఎం. అర్థమవుతుందా? ఎల్సిఎం. 8 ఈజ్ ద ఓకే, ఎల్సిఎం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 48 72 108 చేస్తే ఏ ఇది టేబుల్లో ఈ పోతుంది? మెథడ్ బాగా ఈజీగా ఉంది కదా. ఏ టేబుల్లో పోతుంది? ఇక్కడ 2 టేబుల్ ఉందా లేదా? ఓకే, ఏదైనా 2 ఉంటే ఉంది. చాలు. ఇది కూడా 2 టేబుల్లో పోతుందా? 2 పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 2 2 జా 2 2 4 జా వెరీ గుడ్. సో 48 లో హాఫ్ అన్నమాట. 48 లో హాఫ్. 2 టేబుల్ అంటే హాఫ్ చేసుకోవాలి, అవునా? ఇది ఎన్నిసార్లు పోతుంది? 72 అంటే 72 36. 104 2 6 జా 108 అంటే హాఫ్ ఎంత? 108 అంటే 54. వెరీ గుడ్. మళ్ళీ 6 మళ్ళీ ఏ 54 టేబుల్లో పోతుంది? 2 టేబుల్లో 2 పోతుందా? 1 2 ఎన్నిసార్లు? 24 అంటే 2 1 14 12 12 12. 12 2 8 జా 2 2 జా 2 7 జా. వెరీ గుడ్. సో 7 జా మళ్ళీ చూసుకో, ఇది 2 టేబుల్లో పోతుంది, ఇది 2 టేబుల్లో పోతుంది, అవునా? 2 టేబుల్లో పోవాలంటే యూనిట్ ప్లేస్ లో 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ ఉండాలి, అవునా? ఈ ఓకే. రెండు చూసుకుంటే చాలు. ఫస్ట్ 0, ఇక్కడ 2 ఉంది 4 8 ఉంది, 2 టేబుల్లో 2 పోతుంది. టేబుల్ 2 పెట్టుకో. 2 6 ఓకే. జా 2 ఓకే. 9 జా 2 27 జా, అవునా? ఓకే, ఓకే. 2 టేబుల్లో పోతుంది. ఇది ఒకటే పోతుంది, ఇది పోతుందా? పోదు. అంటే ఏంటనే 3 టేబుల్కి పోవు. వెళ్ళిపోవాలి. సో 3 2 జా 3 3 జా 3 9 3 జా, 3 జా అవునా? 3 9 జా మళ్ళీ ఏ టేబుల్లో పోతుంది? 3 టేబుల్లో పోతుందా? ఓకే, 3 టేబుల్లో పోతుందా? 3 1 జా 3 3 3 జా 9 3 2 జా ఇది 2 పోదు కదా? ఓకే. పోదు పోదు కాబట్టి నేను డైరెక్ట్ గా 2 అని రాసుకుంటున్నా. పోకపోతే కింద సేమ్ రాసుకోవాలి. 3 1 జా 3 3 3 1 జా. జా ఓకే, 3 3 సో జా ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 2 ఇంటూ 2 ఇంటూ ఇప్పుడు 2 2 2 జా ఎంత? 4 4 4 2 జా 8 8 8 8 3 జా 24 24 3 జా 24 అని వచ్చిందిగా, రాసుకో. 24 వచ్చింది. మళ్ళీ 3 2 జా 6 6 3 జా 6 18 ఇంటూ 18 18 చేసుకో. ఓకేనా? ఈజీగా ఉంటది. సో ఇంటూ చేస్తే ఏమొస్తుంది? 8 4 జా ఎంత? 32, అవునా? 32 8 2 జా 16 16 ప్లస్ 3 16 19. సో 24, 19 రైట్? సో 2 13 1 432 432. LCM 32 this అంటే is ఎంత the ఇప్పుడు? LCM 432. అర్థమవుతుందా? ఓకే. సో ఎల్సిఎం ఏంటిది? 432. 432. ఇప్పుడు 432 వచ్చింది కదా? ఓకే, ఎల్సిఎం ఏమొచ్చింది? 432 వచ్చింది కదా? సో ఈ 432 అనేది ఇప్పుడు ఈ 2 దేంతో డివైడ్ అవుతుంది? 24 తో డివైడ్ అవుతుందా రాదా? 24 అవుతుంది కదా? అవుతుంది. కాదు, 48 తో డివైడ్ అవుతుందా లేదా? 48 తో డివైడ్ అవుతుందా రాదా? అవుతుంది. 72 తో అవుతుందా కాదా? అవుతుంది. 108 తో కూడా అవుతుంది. డివైడ్ అవుతుంది, అవునా? డివైడ్ ఇప్పుడు అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ కి వెళ్ళిపో. మనం ఫస్ట్ ఏం చేసాము? స్టార్టింగ్ లో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్, సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, 2 4 6 చేసామా లేదా? వాట్ ఇస్ అన్ ఎల్సిఎం? 2 4 6 ఎల్సిఎం ఏంటిది? ఏమొచ్చింది? 2 4 6 12 వచ్చింది. 12 వచ్చింది కదా? ఓకే, ఇక్కడ చేశాను కదా. ఎంత వచ్చింది ఆన్సర్? సో 12 ఇస్ ద 12 ఎల్సిఎం, వచ్చింది. అవునా? ఇప్పుడు ఈ 12 అనేది లిస్ట్ కామన్ 2 తో డివైడ్ అవుతుందా?
అవుతది. అవుతుంది కదా, మల్టిపుల్ అంటే డివైడ్ అవుతుంది కదా. ఆ! ఇప్పుడు 2 1 జా 2, అవునా? 2 తర్వాత 2 2 ఆ! 2 జా 4. బేసిక్స్ నేర్చుకోవాలి. 4 ఇప్పుడు 4 అనేది ఇది 2 తో డివైడ్ అవుతుందా అవదా? అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 2 3 జా 6. ఇప్పుడు ఈ 6 అనేది 3 తో డివైడ్ అవుతుంది, 2 తో డివైడ్ అవుతుంది, అవునా? యెస్. ఎల్సిఎం అంటే ఏంది? కామన్ కదా, అన్నిటికీ కామన్. సో అన్నిటికీ డివైడ్ అవుతుంది, అవునా? అన్నిటితో డివైడ్ ఆ! అవుతుంది, ఆ! అన్నిటితో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 12 అనేది 2 తో డివైడ్ అవుతుంది, 6 తో డివైడ్ అవుతుంది, 4 తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాడు వాడు? డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎగ్జామ్ లో ఏమని అడుగుతాడు? వాట్ ఈస్ ద ఎల్సిఎం అని అడగడు. ఓకే, ఎగ్జామ్ లో ఏమడుగుతాడు? ఓకే. వాట్ ఈస్ అన్ ఎల్సిఎం అని అడగడు. ఏమంటాడు? సో ఫైండ్ ద లీస్ట్ నెంబర్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్. find the least number which exactly divisible by ఇంతకుముందు 2 4 6 కదా, అర్థమవుతుందా? ఈ 2 తో 4 తో 6 తో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద లీస్ట్ ఓకే. నెంబర్ అంటే ఏం చేయాలి? వెంటనే 2 4 6 యొక్క 2 ఎల్సిఎం తీసుకో. తీసుకోవాలి. ఓకే, 2 4 6 యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం 2 2 1 జా 2 2 జా 2 2 3 1 జా, జా 2 2 జా 2 3 జా 2 2 జా 4, 4 3 జా 4 12. 12 is the LCM. 12 What is the least number? 12 is the least 12 number, అవునా? 2 తో డివైడ్ అవుతుంది అది. యెస్. ఏమంటున్నాడు వాడు? డివిజిబుల్ బై. దేంతో డివిజిబుల్ అవ్వాలంట? 2 తో డివైడ్ అవ్వాలంట. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే అది 2 తో డివైడ్ అవ్వాలి, ఏదైనా నెంబర్ తీసుకుంటే అది 4 తో డివైడ్ అవ్వాలి, 4 తో ఏదైనా డివైడ్ నెంబర్ అవ్వాలి. తీసుకుంటే అది 6 ఏదైనా తో ఒక కూడా డివైడ్ అవ్వాలి. 6 తో అంటే డివైడ్ అవ్వాలి. ఏంది? ఇప్పుడు ఎక్స్ అని పెట్టుకుంటే ఇక్కడ ఎక్స్, ఇది రిమైండర్ 0 రావాలి, అవునా? సో 4 తో డివైడ్ చేస్తే ఎక్స్, ఇది ఇట్లా రిమైండర్ 0 రావాలి. ఇక్కడ ఎక్స్ తీసుకుంటే 6 తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ 0 రావాలి. సో 0 ఇప్పుడు రావాలి. మనం ఇట్లా చేసుకుంటా పోతాం. కానీ వాడు ఏమంటున్నాడు? వాడు ఫైండ్ ద లీస్ట్ నెంబర్ అంటే ఈ ఎక్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఎక్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఓకే. ఎక్స్ అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఎక్స్ అవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి? ఈ ఇచ్చిన నెంబర్ ఒక ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కుంటే అదే కదా మల్టిపుల్. ఎల్సిఎం కనుక్కుంటే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్. అర్థమవుతుందా? ఓకే. సో నేను దానికి సంబంధించిన ఒక లెక్క చెప్తాను. సో లీవ్స్ ద మినిట్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. రాసుకోండి. ఫైండ్ ద, రాస్తున్నారా? లేదు లీస్ట్ నెంబర్. మ్యాథ్స్ చెప్పేటప్పుడు పెన్ను బుక్ అన్ని పక్కన పెట్టుకొని రాసుకోండి. ఇది నేను చెప్పేదంతా కూడా రఫ్. మీరు ఓన్ గా పేరు బుక్ తయారు చేసుకోండి, ఓకేనా? అవును కదా అన్న. ఇప్పుడు మీరు తొందరగా చెప్తుంటే రాయటం కుదరట్లేదు, అందుకని. అదే నేను మీరు రికార్డు పెడితే నేను రికార్డు పెట్టలేదు కదా, రాసుకుందాం అంటే. డివైడ్స్, రికార్డు that divides 43, 91 and 183. Find the least number that divides 43, 91, 183. and 183. ఓకే, అర్థమవుతుందా? ఓకే. అంటే ఒక నెంబర్ కనుక్కోవాలంట, లీస్ట్ నెంబర్. అది కూడా లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఓకే, ఆప్షన్ లో చూసుకో, ఆప్షన్ లో కనబడుతుంది కదా, ఈ డివైడ్స్ బై దిస్ అంటే ఆప్షన్ లో నెంబర్లు అనేది కూడా ఎక్కువ ఉంటది, అవునా? ఫైండ్ ద లీస్ట్ నెంబర్. అర్థమవుతుందా? లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై, విచ్ ఈస్ డివిజిబుల్ బై ఓకే, విచ్ ఈస్ డివిజిబుల్ బై 43, 91 అండ్ 183. అంటే ఏం చేయాలి? 43 కి 91 కి 183 కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకే, ఇది మీరు చేయండి ఒకసారి హోంవర్క్. ఓకే, ట్రై చేయండి. ఇప్పుడు ఈ 183 3 టేబుల్లో పోతుందా లేదా చూసుకో. 3 టేబుల్లో పోతుందా? 1 ప్లస్, అప్పుడు ఏం చేయాలి? 1 ప్లస్ 8 ప్లస్ 3 ఎంత? 9, 12.
9 ఇది 12 12 కూడా నీకు రాలేదనుకో మళ్ళీ 1 + 2 చెయ్యి. 1 + 2 అంటే 3 పోతుంది కదా! 3 12 పోతది. 12 పోతే ఇది 183 కూడా పోతది. అవునా? ఓకే. 91 పోతదా? 10 వస్తది. 10 అంటే పోదు. 10 అవునా? వస్తది. సో, ఏ టేబుల్‌లో పోతదో చూసి చేయండి. రైట్? ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం మెథడ్ చెప్పాము? ఎల్సీఎం కనుక్కోవాలంటే? ఎల్సీఎం కనుక్కోవాలంటే 2 మెథడ్స్ చెప్పాము. డివిజిబుల్ మెథడ్. ఒకటేంటిది? డివిజిబుల్ ప్రైమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టర్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ దేంటిది? మెథడ్. డివిజన్ మెథడ్. డివిజిబుల్ మెథడ్. డివిజన్ మెథడ్. రైట్? ఓకే. ఇప్పుడు మనం ఓకే. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? హెచ్‌సీఎఫ్. ఓకే. నెక్స్ట్ కామన్ హెచ్‌సీఎఫ్. ఎఫ్ ఇదేంది? హెచ్ అంటే ఏంది? హైయెస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే. ఇంతకుముందు ఏమొచ్చింది? మల్టిపుల్ వచ్చింది. ఫ్యాక్టర్ అంటే ఏంది? పిల్లలు. ఓకే. పిల్లలు. ఇప్పుడు 9 ఓకే. ఉంది. 9కి పిల్లలు ఎవరెవరు? 1, 1 3 9 9 అర్థమవుతుందా? ఓకే. ఓకే. 10కి పిల్లలు ఎవరు? ఫ్యాక్టర్స్ 1 1, 1 5 1, 2 లేదా? ఓకే. 10. 1 2 5 10 అవునా? ఇప్పుడు 12 తీసుకో. 12కి పిల్లలు ఎవరెవరు? 1, 1 1, 2, 3 1 2 3 ఉండదా? 3 ఉంటది. 6 ఉంటది. 4, 4 12. 12 అర్థమైందా? సో దీస్ ఆర్ ఓకే. ద వాట్? కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ ఏది? కామన్ ఏది? ఇందులో కామన్ ఏంటిది? కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. 1 ఇస్ ద కామన్. నెక్స్ట్ 3 ఇక్కడ 3 ఉంది. 2 ఇక్కడ 3 ఉందా? 3 ఉంది. 3 లేదు. 3 ఇస్ నాట్ కామన్. ఇక్కడ ఉంది కదా? 9 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందా? లేదు. సో 9 ఈజ్ ఆల్సో నాట్ ఫ్యాక్టర్. ఒక ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ ఒకటే వచ్చింది. అవునా? ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంది? ఒకటే ఉంది కదా? 1 అదే 1 సో హెచ్‌సీఎఫ్ వాట్ ఈస్ ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ 9, 10, 12? 1 ఈస్ ద హెచ్‌సీఎఫ్. 1 హెచ్‌సీఎఫ్ 1 అయితే ఆ నంబర్‌లను ఏమంటారు? హెచ్‌సీఎఫ్ 1 అయిందనుకో ఆ నంబర్‌లను ఏమంటారు? కో ప్రైమ్ నంబర్స్. ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్. చెప్పానా లేదా? చెప్పారు ఫస్ట్ వీడియో. కో ప్రైమ్ నంబర్స్. కో ప్రైమ్ నంబర్స్‌లో హెచ్‌సీఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. అప్పుడు 9, 10, 12 ఆర్ కో ప్రైమ్ నంబర్. 12 ఆర్ కో ప్రైమ్ నంబర్స్. ఇప్పుడు హెచ్‌సీఎఫ్ ఎంత వచ్చింది? హెచ్‌సీఎఫ్ ఎంత వచ్చింది? 1. 1 ఈస్ ద హెచ్‌సీఎఫ్. సో దీనికి కూడా మనకు ఫ్యాక్టర్స్ కనుక్కొని ఇదంతా చేసే బదులు ఏముంటది? హెచ్‌సీఎఫ్ ఇంపార్టెంట్ ఏందంటే సో హెచ్‌సీఎఫ్‌లో ఇప్పుడు ఈ హెచ్‌సీఎఫ్‌లో నంబర్‌లన్నీ కూడా దానికంటే తక్కువ ఉంటది. అవునా? నా వాయిస్ కట్ అవుతుంది. హెచ్‌సీఎఫ్‌లో ఇచ్చిన నంబర్‌లన్నీ కూడా దానికంటే తక్కువ ఉంటాయి. అవునా? హలో. ఇప్పుడు 9 ఉంది. హలో. అండర్‌స్టూడ్? హలో. ఒక్క నిమిషం. అదే ఫోన్ వచ్చింది. హలో. ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం. నాన్న బంద్ చేయాలి చార్జింగ్. నౌ ఓకే? ఓకే. క్లియర్. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్. ఓకే రైట్. ఇప్పుడు నేను హెచ్‌సీఎఫ్ అంటే ఏమన్నాను? ఇక్కడ 9 ఉంది. 9కి ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా 9 కంటే తక్కువనే ఉంటది. అవునా? 9 10 12 9కి ఫ్యాక్టర్స్ ఎప్పుడు 9 కంటే తక్కువనే ఉంటది. 1 ఉంటే 1, 3, 9 ఈక్వల్ టు 9 ఉంటది. ఇప్పుడు 10 ఉన్నాయి. 10కి పిల్లలు ఎవరు? 1, 2, 5, 10. 1 1 2 5 10 కంటే తక్కువనే ఉంటది. అవునా? 12కి ఫ్యాక్టర్స్ 12 కంటే తక్కువనే ఉంటది. ఎప్పుడైనా 13 ఉండదు, 14 ఉండదు, 20 ఉండదు. అవునా? సో 12 ఉంటే 12 ఉంటది. లేకపోతే 12 కంటే లెస్సర్ దాన్ 12 ఆర్ ఈక్వల్ టు 12 ఉండొచ్చు. 12 కంటే తక్కువనే ఉండొచ్చు. ఓకే?
ఫ్యాక్టర్స్ అంటే మల్టిపుల్ అంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? మల్టిపుల్స్ అంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? హలో, 2 1s are 2, 2 2s are 4. సో మల్టిపుల్స్ ఎప్పుడు 2 కంటే మల్టిపుల్స్ 2 కంటే ఎక్కువ ఉంటది. 2 ఆర్ 2 కంటే ఎక్కువ. అర్థమవుతుందా? వాయిస్ బ్రేక్ అయిందా? 1 మినిట్. ఇప్పుడు రైట్. హెచ్సిఎఫ్ ద ఫ్యాక్టర్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ లెస్సర్ దాన్ దట్ నెంబర్. అవునా? ఇప్పుడు నేను 9 అని చెప్పాను. 9 10 12. ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ అని కనుక్కో అంటే ఏముంటది? 9 కంటే తక్కువనే ఉంటది. అవునా? 10 కూడా ఉండదు, 12 కూడా ఉండదు. ఓకే, 9 కంటే తక్కువనే ఉంటది. 1 గాని 1 నుంచి 9 మధ్యలోనే ఉంటది ఫ్యాక్టర్స్ హెచ్సిఎఫ్. అలా కాకుండా మల్టిపుల్స్ అని అడిగిన అనుకో, మల్టిపుల్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ దట్ నెంబర్. ఇప్పుడు 2 కి మల్టిపుల్స్ ఏంది? 2 4 2 6 4 8 అంటే 2 6 కంటే ఎక్కువనే 8 ఉంటది. అవునా? మల్టిపుల్ అంటే 2 కంటే ఎక్కువ ఉంటది. హెచ్సిఎఫ్ అంటే ఇచ్చిన నెంబర్ల కంటే తక్కువ ఉంటది. ఇది కూడా అండర్స్టూడ్? ఓకే. ఇప్పుడు ఎస్సిఎఫ్ కనుక్కోవడానికి కూడా మనకు మెథడ్స్ ఉన్నాయి. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి కూడా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ మెథడ్ ఏంటిది? సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, నెక్స్ట్ డివిజిబుల్. డివిజన్. డివిజన్ మెథడ్, రైట్, ఇది సక్సెసివ్ డివిజన్ అంటారు. ఏమంటారు? సక్సెసివ్ డివిజన్ సక్సెసివ్ డివిజన్. సక్సెసివ్ డివిజన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో మనం ఒకటి నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 32, 48 అండ్ 56. ఇప్పుడు మనకేం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలా రాయకూడదా? రాయాలి. వెరీ గుడ్. 32 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంది? ఫస్ట్ 2. అవునా? 2 తో పోతా. 2 ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 5 11 13 కదా, 11 ఇలా పోతా ఉంటది. 13. సో మనం 2 తో ప్రైమ్ అంటే ప్రైమ్ నెంబర్స్ కావాలా? 2 32 లో హాఫ్ ఎంత? 16. 16 పవర్ 8. 8 2 4 2 4 2. 2 2 ఇక్కడ ఆగేసి ఏమొస్తుంది? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది? 2 5 to టైమ్స్. the power 5. వెరీ గుడ్. ఇది వచ్చేసింది. సారీ, ఎన్ని వచ్చింది? 2 to the power 2 of to 5. the power of 5. ఇప్పుడు మళ్ళీ 48 చేయి. 48 చేస్తే ఏమొస్తుంది? 2 2 జా 24 4 జా 4 జా 2 1s are 2. 2 1 జా 2 2 జా 6 are 2 6 జా 2 3 జా. వెరీ గుడ్. ఎన్ని వచ్చింది ఇప్పుడు? 2 to the power of 4 4 into 3. 3. రైట్. నెక్స్ట్ ఇప్పుడు 56 కి చేయి. 56 కి చేస్తే ఏమొస్తుంది? 2 to the 2 8 జా 4 16 2 to the 4 వెళ్తుంది. 2 8 జా 2 1 2 జా జా 2 ఓకే. 4 జా 2 1 జా 2 4 జా 2 7 జా 7 జా 7 ఆల్సో ప్రైమ్ నెంబర్ కదా. ప్రైమ్ నెంబర్. 2 to ఓకే. the power of 3 into 3 7. 7 ఇప్పుడు ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఏం కనుక్కున్నాం మనం? ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఆల్ ప్రైమ్స్ హైయెస్ట్ పవర్. ఆల్ హైయెస్ట్ పవర్. ప్రైమ్స్. హైయెస్ట్ పవర్. ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే కామన్ ప్రైమ్స్. ఏంటిది? కామన్ ప్రైమ్. కామన్ ప్రైమ్స్ అండ్ లీస్ట్ పవర్. అండర్స్టూడ్? ఇక్కడ హెచ్ అంటే ఏంది? హైయెస్ట్ కదా, దానికి ఆపోజిట్ లీస్ట్. సో లీస్ట్ పవర్. ఇది కామన్ ప్రైమ్స్. కామన్ ప్రైమ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకో, ఇక్కడ 2 ఉంది కదా. అండర్స్టూడ్? వినిపిస్తుందా వాయిస్? హలో, వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. అన్నిట్లో కామన్ ఉందా? సో 2 అనేది వస్తుంది. ఇప్పుడు చూసుకో, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా? లేదు. ఇక్కడ 3 ఉందా? లేదు. అన్నిట్లో కామన్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉందా? లేదు. సో ఇది 3 రాదు, ఇక్కడ 7 రాదు, ఓన్లీ 2 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పవర్ తలకాయ మీద ఏం పెట్టాలి? లీస్ట్ పవర్. లీస్ట్ అంటే స్మాల్. ఎన్నిట్లో స్మాల్ ఏంటిది? 5 ఇస్ ద స్మాలా, 4 is the smaller, 3 is the smaller. ఏది స్మాల్? 3. సో 2 to the power of 3. 2 to the power of 3 అంటే ఏంది? 2 into 2 into 2. 3 టైమ్స్ ఇంటూ చేయాలి 2ని. సో 2 2 జా 4, 4 2 జా 8.
8. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు చూసుకో హెచ్సిఎఫ్ 32 ఉంది, 48 ఉంది, 60, 56 ఉంది. ఈ అన్నిటికీ కంటే తక్కువ ఉందా లేదా? Yes. అవునా? Yes. ఇప్పుడు ఈ 8 ఏంది? ఫ్యాక్టర్స్. 8 అనేది ఫ్యాక్టర్. Factors. ఇప్పుడు ఇది ఏమో అన్నిటికీ డివైడ్ చేస్తుంది. ఓకే, 32ని డివైడ్ చేస్తుంది 8, 48 by 8, 56 by 8. అవునా? ఇదే హైయెస్ట్ ఫ్యాక్టర్. ఇదే హైయెస్ట్ ఫ్యాక్టర్. ఎన్నిసార్లు పోతుంది ఇది? 8 8. 4 జా 8, 6 జా 8, 7 జా. అవునా? అన్నిటికీ డివైడ్ చేస్తుందా లేదా? ఎగ్జామ్ లో ఏం అడుగుతాడు మనకు? ఇదే కన్ఫ్యూజ్ అవుతుంది. లీస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలా లేకపోతే ఎల్సిఎం కనుక్కోవాలా అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ప్రాబ్లం చెప్తున్న కొద్దీ మీకు చెప్తాను ఎక్స్ప్లెయిన్. ఓకేనా? దిస్ ఈజ్ అ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటిది? Division method. నెక్స్ట్ మెథడ్ ఈస్ Division method. డివిజన్ మెథడ్. ఫస్ట్ నెంబర్స్ ఏంటిది? నెంబర్స్ ఏంటిది? 32, 48, 32, 56. 48, నెక్స్ట్ 8, 56. 56. సో ఇప్పుడు మన డివిజన్ మెథడ్ లో ఫస్ట్ 2 నెంబర్ తీసుకోవాలి. ఏదైనా పర్లేదు. ఓకే, ఏదైనా ఎనీ టేక్ ఎనీ 2 నెంబర్, ఎనీ 2 నంబర్స్. నేనేం తీసుకుంటున్నా? 32, 48 తీసుకుంటున్నా. లీస్ట్ నెంబర్ ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా. సో ఇది 48. ఓకే, ఎన్నిసార్లు పోతుంది 32? 32 ఎన్నిసార్లు పోతుంది? 32 1 జా, కట్ అవుతుంది. 32 2 జా, 64. 64 అనేది ఎక్కువ అయిపోతుంది కదా, ఇది తీసుకోవద్దు. ఏం తీసుకోవాలి? తక్కువ ఏది ఉంటే అది. ఈక్వల్ ఆర్ తక్కువ అది 1 టైం పోతుంది. ఇది 32 తీసేస్తే మైనస్ చేస్తే ఏమొస్తుంది? 8 నుంచి 2 పోతే 6, ఇక్కడ 16 వచ్చిందా? రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు. నా వాయిస్ రిమైండర్ 0 వచ్చిందా? రిమైండర్ 0 వచ్చిందా ఇక్కడ? సో రిమైండర్ 0 రాలేదు. అప్పుడు ఏం చేసుకోవాలి? మళ్ళీ సక్సెసివ్ మెథడ్. ఇప్పుడు 32 అనేది ఇక్కడ తీసుకోవాలి. 32. ఓకే, ఎన్నిసార్లు పోతుంది? 16 2 జా 32 చేస్తే ఏమొస్తుంది? మైనస్ 0. ఇక్కడ 0 వచ్చిందా? 0 వచ్చింది నా కాబట్టి వాయిస్ కట్ అవుతుంది, అసలు ఏమి వినపడలేదు సరిగ్గా. నీ వాయిస్ వినిపిస్తుంది నాకు. నువ్వు సిగ్నల్ లో ఉండు. ఫోన్ వస్తుందా? హలో. ఒక్క నిమిషం ఆగు. ఓకే, ఓ రైట్. shit. అర్థమవుతుందా? ఆ, సో ఇప్పుడు నేను కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఓకే, ఒకటి ఫస్ట్, ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ నెంబర్స్ మాట్లాడు నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 తో ఈక్వల్ అయితే ఆ నెంబర్లను ఏమంటారు? ఉంటుంది ఈక్వల్ అయితే ఏమంటారు? దీస్ నెంబర్స్ ఆర్ ఏంటిది? కో ప్రైమ్ నెంబర్స్. ఏంటిది? కో ప్రైమ్ నెంబర్. చెప్పాను కో కదా ప్రైమ్ నెంబర్. ఇందాకనే. తక్కువ చెప్పాలి. కో ప్రైమ్ నెంబర్స్. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. then we call that numbers are co-prime numbers. Right? So next ఏంటిది? Suppose if two numbers are suppose x y ఉంటే, then x into y is equal to LCM into HCF. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF. ప్రోడక్ట్ అంటే ఇంటూ. ఓకే, ఏదైనా 2 నెంబర్లు ఇచ్చిండు అనుకో, ఈ 2 నెంబర్లను ఇంటూ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది? LCM ను HCF ఇంటూ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. ఇప్పుడు వాడేం అడుగుతాడు? ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తాడు? 2 నెంబర్లు ఇస్తాడు, LCM ఇస్తాడు.
హెచ్సిఎఫ్ ఏంటని అడుగుతాడు. అర్థమైందా? ఓకే ఎల్సిఎం ఓకే హెచ్సిఎఫ్ ఇస్తాడు, ఒక నెంబర్ ఇస్తాడు, ఇంకొక నెంబర్ ఏంటి అని అడుగుతాడు. అండర్స్టూడ్? ఓకే అండర్స్టూడా? అండర్స్టాండ్. నెక్స్ట్ ఏంటిది? ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇఫ్ థర్డ్ వన్, ఇఫ్ two numbers are in the ratio A is to B అనే రేషియోలో ఉన్నాయి అనుకో రెండు నెంబర్స్. ఓకే, A and their HCF is X, then అప్పుడు ద నెంబర్స్ ఆ నెంబర్స్ ఇప్పుడు ఏమవుతుంది? నెంబర్స్ ఆర్ ఏఎక్స్ కామా బిఎక్స్. రైట్? అర్థమైందా? ఇక్కడ ఏ రేషియోలో ఉందనుకో రెండు నెంబర్లు, హెచ్సిఎఫ్ ఇచ్చిండు, అప్పుడు ఆ నెంబర్ ఏంటి అని అడిగినప్పుడు ఏ ఇంటూ ఎక్స్, బి ఇంటూ ఎక్స్. ఓకే, ఒకవేళ ఎల్సిఎం అడిగిండు అనుకో, ఎల్సిఎం అడిగితే ఏంటిది? ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో A is to B is to C, A is to B, and their HCF is equal to X, then numbers are AX, BX. ఇంకొక రూల్, BX. ఇంకోటి చెప్తాను. ఓకే, సపోజ్ ఇఫ్ త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఇప్పుడు త్రీ నెంబర్స్ అంటే A is to B is to C. విత్ సి. Then the numbers are ఏమైతుంది? సారీ అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. హెచ్సిఎఫ్ కూడా ఇస్తాడు ఎక్స్. దెన్ నెంబర్ ఆర్ ఏఎక్స్ కామా బిఎక్స్ కామా సిఎక్స్. రైట్? సపోజ్ అర్థమవుతుందా? అండ్ ఎల్సిఎం ఏమైతుంది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? ఇక్కడ మధ్యలో హెచ్సిఎఫ్ ఇది ఈక్వల్ ఎక్స్ ఇక్కడ అర్థం కాలేదు నాకు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ C into X. ఇక్కడ అర్థం కాలేదు చెప్పు. హెచ్సిఎఫ్ ఇది ఈక్వల్ ఎక్స్ ఇక్కడ మధ్యలో పెట్టారు కదా అది. ఇక్కడ నేను మిడిల్ లో రాశాను, ఇది కూడా ఉంది. ఓకే, హెచ్సిఎఫ్ కూడా ఇస్తాడు అని. హెచ్సిఎఫ్ ఏంటిది? ఎక్స్. ఇప్పుడు ఇక్కడ నేను నెంబర్లు రాశాను కదా, వాడు ఎగ్జామ్ లో ఎట్లా ఇస్తాడు? త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. ఓకే, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్సిఎం ఏంటి అని అడుగుతాడు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు వాట్ అంటే మనకి ఆన్సర్ ఏంటిది? 2 into 3 into 5 into 3. అవునా? ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ ఎక్స్ కదా ఫార్ములా. ఏ అంటే ఏమో ఇది 2, బి అంటే 3, సి అంటే 5, ఎల్సిఎఫ్ ఎక్స్ అంటే 3. అన్నిటికీ ఇంటూ చేస్తే ఎల్సిఎం వస్తుంది. అర్థమవుతుందా? రైట్. ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే మనకు ఫ్రాక్షన్ లో ఇస్తాడు. ఓకే, అర్థమవుతుందా? హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది? ఫ్రాక్షన్స్ అంటే ఏమంటారు? ఫ్రాక్షన్ అంటే ఏంది? A by B ఫామ్ లో ఉంటది. అంటే ఏంది? 2/3, 4/6, అవునా? 8/9. ఇవి ఫ్రాక్షన్స్ అంటారు. అవునా? ఫ్రాక్షన్స్ ఇచ్చి మనకి ఎల్సిఎం కనుక్కోమంటాడు. అప్పుడు మనకేంది? దీన్ని 2ని ఏమంటారు? న్యూమరేటర్. ఏమంటారు? న్యూమరేటర్. అర్థమవుతుందా? ఇది 3ని ఏమంటారు? ఓకే, డినామినేటర్. కింద ఉంది కదా డౌన్, డి ఫర్ డౌన్. అవునా? DOWN. డౌన్ అంటే డినామినేటర్. డినామినేటర్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు కదా, అవునా? కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై
by LCM of LCM denominator. LCM of denominator denominator. denominator DENOMERTORS. Denominator. denominator Denominators. Okay. LCM of denominator. Sixth one. Very important. LCM of fractions. LCM of fractions fraction is equal to LCM అడుగుతున్నాడు కదా. సో LCM Hmm. of numerator by HCF of denominator అర్థమవుతుందా? okay అర్థమవుతుందా? సో నేను ఇప్పుడు షార్ట్ లో చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, వెరీ షార్ట్. okay సో LCM ఉంది, తర్వాత HCF ఉంది, అవునా? Hmm. LCM కి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, Division. Prime factorization division method ఒకటేంది ప్రైమ్ ఫ్యాక్టర్స్, అవునా? నెక్స్ట్ డివిజన్ మెథడ్. division method డివిజన్ మెథడ్ method ఈ రెండిటి కూడా అంతే, ఓకేనా? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మెథడ్ లో ఇక్కడ ఏమొస్తుంది? ఆల్ ప్రైమ్స్. ఓకే, all ఆల్ primes ప్రైమ్స్ హైయెస్ట్ పవర్ power పవర్స్, ఓకేనా? ఇక్కడ okay ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది? all primes కామన్ like ప్రైమ్స్. like కామన్ ప్రైమ్స్, okay common prime Common కామన్ prime ప్రైమ్స్ numbers. లీస్ట్ పవర్. ఏంటిది? least power లీస్ట్ పవర్, power ఓకేనా? అర్థమవుతుందా? common prime okay ఈ రెండే ఇక. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ఏంది? ఇది ఓకే, దిస్ ఈస్ ద ప్రాపర్టీస్. రేపు నేను మార్నింగ్ ఒక నిమిషం అన్న స్క్రీన్ షాట్ తీసుకుంటా ఒక నిమిషం పైకి చేసుకొని గ్రూప్ లో షేర్ చేయి. ఫస్ట్ నుంచి ఓకే ఓకే వెయిట్ ఓకే తీసుకున్నాను నెక్స్ట్ కిందికన్నా ఓకే, ఓకే 3 తీలే ఇంకా 3 ఓకే 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 అండి ఓకే. సో లాస్ట్ గా కంక్లూజన్ గా ఒకటి చెప్తాను, వినండి. ఓకే, ఓకే కంక్లూజన్. నెంబర్ సిస్టమ్ లో మనకు 2 ఉన్నాయి. నంబర్ సిస్టమ్ లో గుర్తున్నాయా? నంబర్ సిస్టమ్ లో నెంబర్ సిస్టమ్ లో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ వన్ ఇస్ ద హిందూ అరాబిక్ సిస్టమ్ అరాబిక్ నెంబర్ సిస్టమ్. తర్వాత ఏంటిది? నంబర్ సిస్టమ్ ఇంటర్నెట్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. ఇంటర్నేషనల్ నేను ఏం రాస్తాను అంటే ఇప్పుడు ఆ రెండు రాస్తాను ఇక్కడ. 0 ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? యూనిట్, అవునా? యూనిట్ తర్వాత ఇక్కడ ఇదేమో టెన్స్ హిందూ అరాబిక్. ఓకే, హిందూ అరాబిక్. హిందూ ఇక్కడ టెన్స్. తర్వాత 100 తర్వాత 1000 1000 అంటే టీహెచ్ అని రాస్తా. ఓకే, నెక్స్ట్ 10,000 10,000. నెక్స్ట్ lakh తర్వాత 10 lakh తర్వాత 100 lakhs అంటే crore 1 crore. ఓకే, నెక్స్ట్ 1 crore 10 crore నెక్స్ట్ 100 crores ఓకే. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ రాయి. ఓకే ఓకే,
ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ నెంబర్ Okay. ఫస్ట్ ఏంది యూనిట్ 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 టెన్స్ 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 హండ్రెడ్స్ 100 థౌజండ్ 1000 10,000 10,000 10,000 తర్వాత 100,000 100,000 ఓకే వాట్ ఈస్ దట్ Mil- 100,000 నెక్స్ట్ 100,000 మిలియన్ మిలియన్ తర్వాత 10 మిలియన్స్ మిలియన్స్ 10 million తర్వాత 100 మిలియన్స్ 10 million 100 million తర్వాత బిలియన్ 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 ఇక్కడ మళ్ళీ 10 బిలియన్స్ 100 బిలియన్స్ వస్తది సో 10 ఇప్పుడు ఎగ్జామ్ లో ఎట్లా okay. అడుగుతాడంటే వాడు ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతాడంటే 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్ అని అడుగుతాడు ఓకే 1 billion is equal to how many lakhs బిలియన్ ఎక్కడుంది బిలియన్ లాస్ట్ లో ఇక్కడ ఇంటర్నేషనల్ దాంట్లో లాస్ట్ ఇది చివరి కదా బిలియన్ మరి ఇప్పుడు ఎన్ని ల్యాక్స్ అని చెప్పిండు ల్యాక్ ఎక్కడుంది ఇక్కడ ఉంది అవునా? అర్థమవుతుందా 100,000 ఇప్పుడు ఇక్కడ ల్యాక్ మనకి ఇది ల్యాక్ కావాలి అవునా ఇక్కడ దాకా అన్ని రాసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ బిలియన్ ఎక్కడుంది ఇక్కడ ఉంది కదా సో 1 అవును. 0 0 0 0 అంటే ఎంత వస్తుంది 10,000 ల్యాక్స్ ఎంత 10,000 10,000 ల్యాక్స్ ఓకే సపోజ్ 1 బిలియన్ 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ క్రోర్స్ అని చెప్పిండు అనుకో మిలియన్స్ క్రోర్ అని చెప్పిండు క్రోర్ ఎక్కడుంది 1 బిలియన్ ఇది కదా ఇక్కడ ఉంది 1 1 billion బిలియన్ కాబట్టి ఇక్కడ 1 అని రాసుకున్నా తర్వాత క్రోర్ ఎక్కడుంది ఇక్కడ ఉంది క్రోర్ ఇక్కడ ఉంది అవునా? ఇక్కడ రెండో జీరో క్రోర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇక్కడ వరకే చదవాలి 100 100 crore. crores అర్థమైందా 100 ఓకే క్రోర్ ఒక్క నిమిషం అన్న ఛార్జింగ్ పెడతా బ్యాటరీ నాకు కొద్ది కిందికనండి